అక్రమాల పుట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవినీతి పుట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పునాదుల మీద మొలిచిన పుట్టగొడుగులు ఇవన్నీ. అమరావతి రైతులు చేసిన పాపం ఏమిటి, నేరం ఏమిటి ఒకసారి మీరు చెప్పండి. భూములు ఇవ్వటం, రూపాయి కూడా తీసుకోకుండా భూములు ఇవ్వటం వాళ్ళు చేసిన నేరమా? రాజధాని నిర్మాణానికి పాటుపడటం వాళ్ళు చేసిన నేరమా? సరే, ఆయన జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదంటే ఆయన ఇష్టం వచ్చిన చోట ఉండమనండి, ఇదే రాజధాని అనుకోమనండి, వచ్చే నష్టమేమి లేదు. కానీ 3 రాజధానులు బిల్లు తీసుకొచ్చి కేవలం అమరావతిని చంపేయటం కోసం చేసిన ఆ పని కోర్టులకు వెళ్ళి మొట్టికాయల మీద మొట్టికాయలు పడితే నెత్తి ఇంత లావున బొప్పి కట్టింది. ఆ దెబ్బకి 3 రాజధానుల బిల్లుని, సిఆర్డీఏ రద్దు బిల్లుని విత్డ్రా చేసుకున్నాడు అసెంబ్లీ సాక్షిగా. వాళ్ళ మాటల్లోనే ఆ 3 రాజధానుల అంశం లేదు. అమరావతి ఒకటే రాజధాని. ఇక ఆ రాజధాని మీద విషం చిమ్మటానికి రేపెప్పుడన్నా తిరిగి నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఈ అమరావతి రాజధాని పూర్తయిపోయింది అనుకోండి, మళ్ళీ నేను అడ్డం పడి ఆపటం ఎలాగా? ఈ రాజధానిని ఇక్కడి నుంచి మారుస్తానని వీళ్ళందరినీ వేధించటం ఎలాగా? వీళ్ళందరూ కన్నీళ్లతో విలపిస్తూ ఉంటే అవన్నీ మనం చూసి ఆనందించటం ఎలాగా? అందుకని ఇప్పుడు విష ప్రచారం జరుగుతుంది. అమరావతికి వస్తున్న నిధులు చూసి కానీ, అమరావతిలో జరగబోతున్న ఈ కట్టడాల నిర్మాణాల ఈ పనుల గురించి కానీ వాళ్ళు చేసిన పని ఏమిటి? ఆపటానికి అనేక ప్రయత్నాలు. ఉదాహరణ కూడా ఎక్కడో లేదండి, మళ్ళీ మన దాంట్లోనే మనకు తెలిసిందే. యూట్యూబ్ వాళ్ళు వచ్చి ఏఐ యూనివర్సిటీ ఇక్కడ కట్టడానికి ఒక ప్రతిపాదన జరిగితే లక్షలాది ఈమెయిల్స్ యూట్యూబ్కి పంపించారు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పుకెళ్ళినప్పుడు లక్షలాది ఈమెయిల్స్ పంపించారు. వీళ్ళ కడుపు మంట ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వస్తానే ఉంది. అక్కడ మహిళా ఉద్యోగులకు భద్రత లేదని ఈమెయిల్స్ పంపించిన ప్రబుద్ధులండి వీళ్ళు. ఈ కృష్ణరాజును మాట్లాడిన మాట వెనక కూడా ఖచ్చితంగా కాన్స్పిరసీ ఉంది. ఎందుకంటే ఇది సాక్షి యాజమాన్యానికో వాళ్ళు అక్కడ ఉన్న జర్నలిస్టుకో రాకుండా ఒక ప్రైవేట్ 3వ వ్యక్తి డిబేట్ జరుగుతుంది, ఇప్పుడు నేను వచ్చానండి, నాకు ఏబిఎన్కి ఏం సంబంధం లేదు, నేను మాట్లాడిన మాటలకి మీకు సంబంధం ఉండదు అని చెప్పుకోవడానికి వేసిన ఒక దిక్కుమాలిన ఐడియా. కానీ ఇదంతా స్క్రిప్టెడ్ వెర్షనే. ఇదంతా హైదరాబాద్లో కూర్చొని తయారు చేసిన ఆ కాన్స్పిరేటర్స్ ఒక థియరీ ఇది. కాదు, అంత తప్పు అంటే అంత తప్పుడుగా మాట్లాడినప్పుడు, అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం ఖండించాల్సింది పోయి వారి అధినేత కూడా ఏమాత్రం ఇప్పటివరకు ఖండించకపోగా ఇంకా సమర్థిస్తూ వారి లీడర్లతోని, ఎవరైతే ముఖ్య నాయకులుగా చెప్పుకుంటున్నారో వారితోని ప్రెస్ మీట్లు పెట్టించి ఇంకాస్త ఎక్కువ తిట్టిస్తున్నారు కదా. అవునండి, ఇంకాస్త ఎక్కువ తిట్టిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఈ రైతుల్ని అన్నదానికి ఆయనకు బాధ ఏం లేదండి. కొమ్మినేని శ్రీనివాసుని అరెస్టు చేస్తే ఎక్కడ లేని బాధ అంతా పొడుచుకొచ్చేసింది ఈ నాయకులు మొత్తానికి. వీళ్ళు అక్రమాలు చేయమని మనమేం చెప్పలేదు, వీళ్ళు అక్రమ సంపాదన చేసుకోమని మనం అడగలేదు, చేసుకున్నారు. ఆ పాపం ఇప్పుడు ఆ మద్యం కుంభకోణంలో బయటపడుతున్న ఒక్కొక్క ఆధారాన్ని చూసుకుని ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టుగా ఎవ్రీ పైసా లీడ్స్ టు మరి తాడేపల్లి కొంపే కదండి. అలా వెళ్ళిన దాంట్లో ఇప్పుడు దారులన్నీ అటే చూపిస్తున్నాయి. సిట్టుకు కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారా అనే భయంతో ఇక ఈ కాన్స్పిరేషన్ మొత్తానికి తెరదీశారు వీళ్ళు. మొన్న జోగి రమేష్ కొడుకు పెళ్ళి ఏమిటి, దాని రిసెప్షన్ ఏమిటి, దానికి జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతుంటే ఒక పెద్ద పొసెషన్ తీసుకొని ఈ పిల్ల సైకోలు మొత్తం రోడ్ల మీద పడి చిన్న బాబు దగ్గర సైకిల్ తీసుకొని ఆ సైకిల్ని గాల్లో తిప్పి నేలకేసి కొట్టారంటే ఈ దుర్మార్గులు ఏం చెప్పాలండి? సైకిల్ అది మీకు ఎక్స్ పార్టీ గుర్తే కావచ్చు, ఇంకొకరికి సింహం ఇస్తారు, బోన్లో ఉన్న సింహం దగ్గరికి వెళ్తారా వీళ్ళందరూ? సుస్సు పోసుకొని పరిగెత్తుతారు. చిన్నపిల్లవాడి దగ్గర ఒక సైకిల్ కొనుక్కొచ్చుకోలేరు దరిద్రులు. అంతంత మేశారు, లక్షల కోట్లు తిన్నారు. కొట్టాలని అనుకుంటే సైకిల్ కొనుక్కొచ్చుకొని చిన్న పిల్లవాడు దారి వెంట వెళ్తా ఉన్న చిన్న పిల్లవాడు సైకిల్ తీసుకొని ఎరగొట్టారంటే ఈ దరిద్రులు ఇంకేం చెప్పాలండి? అతని పెళ్లికి ఇతను రావటం ఏంటి? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అంటారు, ఇదే కదా. వీటన్నిటిని చూసి కదా చెప్పింది.
ఆ సైకిల్ విరగొట్టిన ఏంటి ఇప్పుడు ఆ ఇక్కడ సైకిల్ ఇక్కడ విరగొట్టిన విషయం అదంతా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ రోజున ఆ వీడియో అందరూ చూశారు, ఎలా చూశారు. ప్రవర్తించారు. ఆ చిన్న పిల్లవాడు పాపం ఆయన ఎంత అడిగినా సరే, ఏడుస్తున్నా సరే వినకుండా ఆ రోజున ఆ సైకిల్ తీసుకొని నేలకేసి కొట్టారు. కరెక్ట్. ఆ రోజు అందరూ చూశారు కానీ వారి అధినేత ఆ విషయాన్ని కూడా ఖండించలేదు, ఒక పోస్ట్ కూడా చేయలేదు. దేన్ని ఖండించదండి. ఇటువంటి మనం చేయొద్దు, చిన్నపిల్లలు ఆడుకుంటున్న సైకిల్ తీసుకొని నేలకేసి కొట్టడం ఏంటి, ఇది కాదు కదా మనం చేయాల్సింది అని కాదండి, చెప్పి ఇందులో ఆయన విషయం కనీసం ఏంటంటే, ఖండిస్తూ కనీసం ఒక పోస్ట్ కూడా చేయలేదు ఆయన. ఒక పోస్ట్ కూడా పెట్టకపోతే నారా లోకేష్ గారు సైకిల్ కొని పెట్టారు. అవును. జోగి రమేష్ ఒక సైకిల్ కొనిపెట్టలేడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సైకిల్ కొనిపెట్టలేరండి. ఆ ఛాయలకు కూడా పోయారండి. అంటే ఏమిటండి దీని అర్థం? ప్రజల్ని హింసించే వాళ్ళు, నిశాచరులు, రాక్షసులు అంటే వీళ్ళే. ప్రజలు ఒకసారి నేను సుఖశాంతులతో ఉంటే వీళ్ళకి గౌతమ్ గారు ఏమాత్రం మాట్లాడదాం, డిస్కస్ పట్టింపుగా చేద్దాం. ఒకసారి ఉంటుంది అనుష గారితో వీళ్ళందరికీ. మాట్లాడతాను. అనుష గారు, అంటే ఎవరైతే తప్పులు చేస్తున్న వారు ఉన్నారో వారినేమో మీ ప్రభుత్వం